హలో అండి, మరో వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు క్లాస్లో మాకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి అని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటాను. పిన్ టు పిన్ నేను మీతో అనేది షేర్ చేసుకుంటాను. నా క్లాసెస్ మీరు రెగ్యులర్గా కూడా ఫాలో అవ్వండి. ఇలా ఎవరు చెప్పిండరు, నేను చెప్తాను. నా క్లాసెస్ అన్నీ మా క్లాస్లో ఏమేమి చెప్పారో అన్నీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ చేయరు. సో ఈరోజు మనం ఉక్సు పట్టి కాజాలు పట్టి ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి ఇలా మాకు పేపర్తో స్టిచ్ చేయిస్తారండి. సో నేను చూపిస్తాను ఎలా ఏంటి అని చెప్పి, ఓకేనా. మనం నిన్నటి క్లాస్ చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ట్యాగ్ చేస్తాను లింక్. సో తప్పకుండా వెళ్ళి చూడండి. ఇది మనం ఎలా ఏంటి స్టిచ్ చేసుకోవాలి, ఉక్సు పట్టి కాజాలు పట్టి ఎలా తీసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేస్తాను. నా క్లాసెస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నేను ఏమేమి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. మనం నిన్న కట్ చేసుకున్నాం కదా ఇది. సో ఇది బాడీ బ్లౌజ్ అండి. 2 years బేబీకి నేను మెజర్మెంట్స్తో సగా చెప్పాను. నిన్న క్లాస్ ఎవరైనా మర్చిపోయింటే తప్పకుండా వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఇప్పుడు ఆ పక్క ఈ పక్క నీట్గా ఇలా పెట్టేసుకుంటే మనకి చూడండి బ్లౌజ్ అనేది వచ్చేసింది షేప్ కదా. ఇక్కడ ఏం లేదండి. సో ఇలా దారంతో స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ తిప్పుకోవాలి. సో నేను ఎలా స్టిచ్ చేశాను ఏంటి దారంతో అనేది కూడా నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఇలా మనం ముడే వేసుకోవాలి. దారానికి కనిపిస్తుంది కదా వీడియోలో, ఇలా అనేసి ఇలా ముడే వేసేసుకోవాలి. సూది తీసుకున్నానండి. ఇప్పుడు మనము ఈ జాయింట్స్ ఉన్నాయి కదా పైన, ఈ జాయింట్స్ అనేది మనం కుట్టుకోవాలి. మీకు కుట్టే వీడియో ఒకసారి కూడా చూపించలేదు కదా. సో నేను ఈరోజు చూపిద్దామని డిసైడ్ అయిపోయాను. నా క్లాస్లో ఏమేమి దారంతో స్టిచ్ చేశానో ఎలా స్టిచ్ చేయాలో మీకు ఒకటి రిఫరెన్స్ వీడియోలాగా తీసానండి. జస్ట్ ఇలా అనేసి మనకి టైం వేస్ట్ కాకోకుండా ఫాస్ట్గా అవ్వడానికి. ఇక్కడ మనం ముడేసుకోవాలి. 2 times అలా అనేసి ముడేసేసుకుంటే అయిపోయింది. ఓకే అండి, 1 side అయిపోయింది. ఇంకో సైడ్ కూడా ఎలా వేసుకోవాలి చూపిస్తాను. ఇలా పెట్టేసేసుకొని మనం ఇలా కింద నుంచి పైకి ఇలా రానిచ్చేసి, సో ఇలా ఉండే ఇక్కడ మనం ముడేసేసుకోవాలి. ఇంకా రెండు ముళ్ళు అండి, నాట్ అంటారు కదా, నాట్ వేసేసుకోవాలి. ఇక్కడ ముడి అనేది టైట్ తర్వాత మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఉక్సు పట్టి కాజాల పట్టి కోసం ఫస్ట్ అయితే మనం కుట్టాము కదా, ఇటు సైడ్ కుట్టాము. ఇప్పుడు మనం దాన్ని రివర్స్ చేసుకోవాలి.
సేమ్ మనం మిషన్ మీద కుడితే ఎలా వస్తుందో అలానే వచ్చింది చూడండి మరి 2 సైడ్లు. సో ఇది నీట్గా పెట్టేసేసుకొని మనం ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల పేపర్ మీద మనం మిషన్ మీద కుట్టినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఐడియా అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు మనము దారాల పట్టికి ఉక్స్ పట్టికి ఎంత తీసుకోవాలి ఏంటని చెప్పి చూపిస్తాను టేప్తో. టూ ఇంచెస్ కట్ చేసుకుంటున్నానండి. 2 ఇంచెస్ వచ్చేసి చూపిస్తాను ఏ దానికి ఎంత అనేది. 2 ఇంచెస్ ఒకదానికి వచ్చేసి 3 ఇంచెస్. 2 ఇంచెస్ ఒక సైడ్, 3 ఇంచెస్ ఒక సైడ్. ఇటు సైడ్ మనం దారాలు వేస్తాం, ఇటు సైడ్ ఉక్సులు వేస్తామండి. దారాలు పట్టి దగ్గర మనము 3 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా, అది కిందన సైడ్ పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అనేది లాస్ట్లో కట్ చేసుకుంటానండి. చూడండి నీట్గా అడ్జస్ట్ చేసేసుకొని మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ కింద కూడా హ్యాండ్ పెట్టేసుకొని కుడుతున్నామో లేదో తెలుస్తుంది. త్రీ ఇంచెస్ ఏమో ఇటు సైడ్ అండి, 2 ఇంచెస్ ఏమో అటు సైడ్. ఇటు సైడ్ ఏమో కింద పెట్టుకోవాలి, అటు సైడ్ కానీ చూపిస్తానండి. స్కర్ట్ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదండి. బేబీ బ్లౌజ్ ముందు స్కర్ట్ వీడియో కూడా ఉంది, అది కూడా అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనము నాట్ అనేది వేసేసుకున్నాం, కొంచెం అలా రానిచ్చేసి 2 టైమ్స్ ఇలా అనేస్తే నాట్ అనేది పడుతుంది. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకున్నాము దాన్ని ఫోల్డ్ చేయాలండి. సో మనం ఈ సైజ్ స్టిచ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా పెట్టేసుకొని, సో వీడియోలు చూపిస్తున్న విధంగా కొంచెం ఇది పెద్దగా ఉండాలి కదా, ఇంత మైన ఉండాలండి. ఇది చూడండి, ఫస్ట్ అయితే ఇలా ఫోల్డింగ్, ఆ తర్వాత ఇలా ఎంత వెడల్పు కావాలో అంత సెట్ చేసేసుకొని
చూసుకున్నారు కదండి ఎలా పెట్టాను. ఫస్ట్ అయితే కొంచెం ఇలా పెట్టాను, ఆ తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకొని నీట్గా అనేది స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ ఇందాక ఎలా స్టిచ్ చేసుకున్నామో అలా లాస్ట్ వరకు స్టిచ్ చేసేసుకోవాలి. కరెక్ట్గా నేను వెళ్ళబట్టి 8 days అయిందండి క్లాసెస్కి. ఇప్పుడు మనం ఎక్కడైతే స్టిచ్ చేసుకున్నామో అక్కడ మిషన్ పైన అలా కుట్టు రావాలని చెప్పి మనకి గుర్తు ఉండడానికండి ఇలా స్టిచ్ చేసుకోవడము. మనం ఏదైతే హ్యాండ్ స్టిచ్ చేస్తున్నామో అది బాగా గుర్తుంటుందని చెప్పి ఫోల్డింగ్స్ ఇవన్నీ మా క్లాస్లో కూడా అందరికీ ఫస్ట్ ఏది బ్లౌజెస్ నేర్చుకున్నా ఏం నేర్చుకున్నా ఫస్ట్ హ్యాండ్ స్టిచ్ అండి. ఈవెన్ అంబ్రిల్లా కట్టు కూడా హ్యాండ్ స్టిచ్. ఎందుకంటే మనం మిషన్ కుట్టినప్పుడు అడగకూడదు డౌట్స్, హ్యాండ్ స్టిచ్ చేయలేదా అని అంటారు. సో మనం హ్యాండ్ స్టిచ్ సరిగ్గా చేయాలండి. నాట్ వేసుకోవాలి ఇక్కడ. చూసారి ఎక్స్ట్రాది కట్ చేసేసుకోవాలి. చూడండి ఇది క్లాస్లో కట్ చేశాను. దీనికి డిఫరెన్స్ చూస్తున్నాను, కరెక్ట్ వేసానా లేదా అని. కరెక్టే అండి. చూసారా ఈ సైడ్ చూసుకోవాలి, కుట్ అనేది ఇటు సైడ్ ఒకటి వచ్చింది ఇక్కడ. తర్వాత ఫస్ట్ అయితే మనము లెఫ్ట్ సైడ్ అనేది స్టిచ్ చేసేసుకున్నామండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి డౌన్ పేపర్ పెట్టేసి రానిచ్చేసి పైనకి ఫోల్డ్ చేసాము. ఇప్పుడు రైట్ సైడ్ వచ్చేసి కిందకి పెట్టేస్తున్నాం పేపరు. సారీ, ఇది పైకి పెట్టాలి. లెఫ్ట్ సైడ్ ఉండేది కిందికి పెట్టాలి, రైట్ సైడ్ ఉండేది మనం హుక్స్ పట్టి అనేది పైకి పెట్టుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలండి. రైట్ సైడ్ వచ్చేసి పైన పెట్టుకోవాలి పేపరు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి కింద పెట్టుకోవాలండి. హుక్స్ పట్టి దారాల పట్టికి డిఫరెన్స్ అదే. నాకు ఫస్ట్ డే చాలా కన్ఫ్యూజన్. అంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఒకలాగా చెప్తున్నారు, మ్యామ్ వచ్చేసి ఒకలాగా చెప్తుంది. నాకైతే అర్థమయ్యేది కాదు. ఈరోజు మా ఫ్రెండ్ నాకు నీట్గా చెప్పింది, సో నాకు బాగా అర్థమైందండి ఈరోజు. ఈ సైడ్ వచ్చేసి మనం కిందికి ఫోల్డ్ చేస్తామండి, డిఫరెన్స్ అదే. దారం ఎక్కడ వేసాను. నేను మిషన్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను అండి. ఏ మిషన్ బెస్టో సజెస్ట్ చేయండి నాకు.
సో ఇప్పుడు అయిపోయిందండి ఇటు సైడ్ కూడా. మనం ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మిషన్తో కుట్టినప్పుడు అండి, గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి చెప్తున్నాను, నీట్గా వినండి. ఇది వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి పైన పెట్టుకొని కుట్టాలి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి పేపర్ అనేది కిందికి పెట్టుకొని పైకి ఫోల్డ్ చేయాలి. రైట్ సైడ్ వచ్చేసి పైన కుట్టుకొని ఇప్పుడు కిందికి ఫోల్డ్ చేయాలి. మిషన్ మీద కుట్టినప్పుడు ఇలా ఇలా అనేసుకొని టర్న్ చేసుకొని కూడా ఇక్కడ కూడా కుట్టు వస్తుందండి మిషన్ పైన అయితే బేసిక్గా. ఇప్పుడు దీన్ని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి కిందికి. మనం రైట్ సైడ్ 2 ఇంచెస్ తీసుకున్నాము, లెఫ్ట్ సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాం పేపర్ మెజర్మెంట్ అండి. ఇలా చూడండి, ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. కొంచెం ఇలా మర్చేసి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా కుట్టాలండి దీన్ని కూడా. ఇక్కడ నుంచి ముడేయలేదు. సేమ్ అటు సైడ్ ఎలా స్టిచ్ చేసుకున్నామో అలానే స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. రేపు హ్యాండ్స్ అనేది మనకు అటాచ్ చేసేది చూపిస్తారు. నేను కూడా మీకు రేపు హ్యాండ్స్ అటాచ్ చేసేది చూపిస్తానండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.